రాజ్యాంగం మూలంగా ఆనాటి కాంగ్రెస్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డది. ఇప్పటి వరకు మీరు కుంట్ల ప్రభాకర్ రెడ్డిని చూసారు, రాజగోపాల్ రెడ్డిని చూసారు. ఏ రోజు కూడా వాళ్ళు ఊళ్ళని పట్టించుకున్నది లేదు, ఊళ్ళకి వచ్చింది లేదు. మరి ఆ రెండు పార్టీలు కూడా కేంద్రంలో బీజేపీ, రాజగోపాల్ రెడ్డి పార్టీని రాష్ట్రంలో కుంట్ల ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడో ఇక్కడ కొంతమందికి ఇల్లు, ఊళ్ళ కరెంటు, ఇంత రోడ్డు, ఇంకా ఇళ్ల జాగాలు, పేదోళ్ళకి ఇంత భూములు, మహిళా గ్రూపులకు లోన్లు, అభయాస్తము, అదేవిధంగా బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది. కానీ ఈరోజు తిందామంటే తినే కొనేటట్లే కూడా ఆకాశాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకోసం ఒక్కసారి వాళ్ళిద్దరు చూసి ఈమెను కూడా ఒక ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా పైసల గురించి ఆలోచించి ఇప్పుడు మీరు అందరూ ఆడవాళ్ళు, మీరు కూడా రేపు సర్పంచ్ అవకాశం వస్తుంది. ఎక్కడి నుంచో దిగుతారు వాళ్ళు, కోట్లకు మరిస్తారు. మరి ఊరిని పట్టుకొని ఉండి మంచికి చెడుకు అందుబాటులో ఉండేటోళ్ళని ఓడించుకుంటే ఏమన్నా లాభం ఉన్నదా? దయచేసి మీరు కూడా ఆలోచించండి. అందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇవాళ వాళ్ళు కూడా విపరీతంగా రేట్లు పెంచారు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. గ్యాస్ 1300, 1200, మంచి నూనె 200 పెంచారు. బట్టల మీద, పిల్లలు రాసుకునే పెన్సిళ్ల మీద, తాగే పాల మీద అన్ని జీఎస్టీ అని ట్యాక్సీలు వేసి, అదేవిధంగా మన మొగోళ్ళు తాగే క్వార్టర్ల మీద కూడా 100 ఉన్నది 220, 300 పెంచారు. మన దగ్గర నుంచే తీసుకుంటారు, మనకి ఓట్లకు ఇస్తారు. కానీ ఊర్ల గురించి పట్టించుకుంటలేరు, భూముల గురించి పట్టించుకుంటలేరు, రుణమాఫీ చేస్తలేరు. ఇవన్నీ ఎన్నో సమస్యలున్నాయి. కాబట్టి ఒక ఆడబిడ్డగా ఒక అవకాశం ఇవ్వండి, ఆమెను కూడా గెలిపియండి, ఆమె పరిపాలన కూడా చూడండి. ఆడవాళ్ళు ఉన్న ఇల్లు ఎట్లుంటుంది, ఆడవాళ్ళు లేని ఇల్లు ఎట్లుంటుందో ఒక్కసారి మీరు ఆడ మనుషులుగా ఆలోచించండి. ఆమె ఖచ్చితంగా వాళ్ళ తండ్రి ఎట్లా ఈ ఊర్లలో వెనుకటి నుంచి కొంత పనులు చేసి ఇవాళ నిలబెట్టిండో అదే రకంగా ఆమె అదే పనితో వస్తుంది తప్ప ఏదో అమ్ముడు పోదామని, ఆస్తి సంపాదించుకుందామని ఏమీ లేదు. వాళ్ళ నాన్న నిజంగా సంపాదించుకోవాలంటే 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎవరి లంచాలు తీసుకొని లేకుంటే ఎవరికైనా అమ్ముడు పోయినోడైతే కాదు. మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి, చేయించి తోటేయండి. మనందరినీ కోరుతా ఉన్నాం. నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.